నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగా కార్యక్రమానికి మీకు స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలిసే ఉంటుంది, మీరు గమనించే ఉంటారు, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మీరు టోన్ అయ్యారు, మీరు ఫిట్ అవుతున్నారు అని. మీరు కూడా చేంజెస్ అబ్జర్వ్ చేసే ఉంటారు. యోగాలో ఉన్న గొప్పతనమే అదండి. సో మనము ఇంకా 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 ఈ జర్నీని మనం తీసుకెళ్తూ మనము యోగాని అలవాటు చేసేసుకుందాం. సో ఇవాళ ఆసనాస్ మొదలుపెట్టే ముందు మనం ఒక చిన్న ఆధ్యాత్మిక విషయం గురించి మనం తెలుసుకుందామండి. మనం అకార ఉకార మనం చాంటింగ్ చేసాం కాబట్టి ఇవాళ మనం మకారా చాంటింగ్, ఓంలో ద లాస్ట్ వర్డ్ మకారా చాంటింగ్ చేద్దాము. దానికి మనం కంఫర్టబుల్ పోస్చర్ సుఖాసనంలో కూర్చొని పామ్స్ ఇలా అప్ చేసి ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మా రిలాక్స్. బాడీని అబ్జర్వ్ చేయండి. స్లోగా పామ్స్ని కప్ షేప్లో పెట్టి ఐస్ దగ్గర పెడుతూ స్లోగా ఫస్ట్ మీ పామ్స్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ఓపెన్ చేయండి. సో ఇవాళ మనం మకారా చాంటింగ్ కూడా చేసేసామండి. నేను చెప్పినట్టు ఓంలో అకార ఉకార మకార ఉంటాయి. మకార మీరు ఎప్పుడైతే చాంట్ చేస్తారో అది మీ మైండ్ని కామ్ డౌన్ చేస్తుంది. ఏదైనా వర్డ్స్ కూడా చాలా మ్యాటర్ చేస్తుందండి. మనం ఏదైనా మాట అనే ముందు కూడా, అందుకే అంటారు కదా మంచి మాటలే మాట్లాడాలి అని, మన ఒక వర్డ్ కూడా మన బాడీలో అంత ఎఫెక్ట్ చూపిస్తుందంట. మకారా అంటే కామ్స్ డౌన్ ద మైండ్ అని అంటూ ఉంటారు. సో మనం ఎప్పుడైనా ఇంట్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఆలోచించి మాట్లాడండి, మీ ఎనర్జీని సేవ్ చేసుకోండి. సో మనం ఆసన స్టార్ట్ చేసే ముందు ఇవాళ మనం ఎప్పుడు వార్మప్స్ చేస్తూ ఉంటాం కదండి. ఇవాళ మనము సూర్య నమస్కారాలు చేద్దామండి. వార్మప్స్ ఎంత ఇంపార్టెంటో నేను చెప్పినట్టు సన్ సాలిటేషన్ కూడా మొత్తం వార్మప్ అండి. ఓవరాల్ వార్మప్ అవుతుంది మీ బాడీ. ఇంకా మీకు వెయిట్ లాస్ కోసమైనా మీరు చూస్తూ ఉంటే, లేకపోతే మంచి హెల్త్ కోసం మీరు ఆలోచించి ఉంటే, మీరు డైలీ 12 సెట్స్ సన్ సాలిటేషన్ చేయడం నేను మీకు సజెస్ట్ చేయగలుగుతాను. మీరు ఎప్పుడైతే ఈ 12 సెట్స్ చేస్తారో మీరే అబ్జర్వ్ చేస్తారండి బాడీని. సూర్య నమస్కారం అంటేనే అందులోనే ఉంది, మనము సూర్యుడికి నమస్కారం చేస్తున్నట్టు. కానీ దీనికి ఒక పెద్ద స్టోరీయే ఉందండి. ఇప్పుడు మీకు చెప్తాను. సో ఈ సూర్య నమస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, మనం పూజించే హనుమంతుడు కూడా ఉన్నారు కదండి, ఆయన సూర్యుడి దగ్గర నేర్చుకున్న విద్యని అలా ఆ భక్తితో ఆయన చూయించారంట. ఇలా నమస్కరిస్తూ ఆయనని చేసిన ప్రాక్టీసే సూర్య నమస్కారం. అంత గొప్ప సూర్య నమస్కారం మనకి ఇచ్చినందుకు మనము ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీరు బెనిఫిట్స్ని కూడా మీరే అబ్జర్వ్ చేసి అనుకుంటూ ఉంటారు, ఇంత మంచి సూర్య నమస్కారాలు మనం డైలీ చేయాలి అని. సో మనం సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసేద్దామండి. దానికి ముందు మనము ఇలా టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ వచ్చేస్తామండి. ఇలా మనం ఫస్ట్ తాడాసనలో నిల్చొని ఇలా 2 పామ్స్ని ఇలా జాయిన్ చేస్తూ ఫస్ట్ మనం చాంటింగ్ చేద్దాము. దానికి ఇన్హేల్ చేయండి, శ్వాస పీల్చుకోండి. ఓం సూర్యాయ నమః. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకని ఆర్చ్ చేయండి.
ఎంత బ్యాక్ అయితే అంత బ్యాక్ మీరు ఆర్చ్ అవ్వండి. ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్. దీన్ని పాదహస్తాసన అంటారు. సో ఈ పాదహస్తాసనలో మీ హామ్స్ట్రింగ్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయండి. ఇలా మనం ఈ 2 పామ్స్ని కిందికి పెట్టుకుంటాము. ఒకవేళ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీ చెస్ట్ని మీరు ఇక్కడ నీస్ దగ్గరికి, థైస్ దగ్గరికి తీసుకొస్తారు. ఇన్హేల్ చేస్తూ మళ్ళీ రైట్ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు చూస్తుంటే ఈ యాంకిల్ ఇంకా నా నీ ఒక స్ట్రైట్ లైన్లో ఉంది. బ్యాక్ లెగ్ని మోర్ స్ట్రెచ్ చేయండి. దీన్ని అశ్వసంచలనాసన అంటారు. ఇక్కడ మీ హిప్ని కిందికి పుష్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మీ లెఫ్ట్ లెగ్ని కూడా ఇలా వెనక్కి తీసుకెళ్ళండి. దీన్ని అధోముఖ శ్వానాసన అంటారు. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఫలకాసన్కి వచ్చేయండి. మీ బాడీ అంతా ఒక 1 స్ట్రైట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. మీ వ్రిస్ట్ ఇంకా మీ షోల్డర్ ఒక లైన్లో ఉండాలి. మీ హిప్ ఇలా పైకి ఇలా కిందికి ఉండకుండా ఒక స్ట్రైట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఎక్స్హేల్ చేసి మీ నీస్ని, మీ చెస్ట్ని, చిన్ని డౌన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ స్కూప్ ఫార్వర్డ్, భుజంగాసన. ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ అధోముఖ శ్వానాసనకి వచ్చేయండి. ఇన్హేల్ చేస్తూ మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్. ఎక్స్హేల్ చేస్తూ పాదహస్తాసనకి వచ్చేయండి. ఇన్హేల్ చేస్తూ మళ్ళీ హస్తుత్థానాసనకి వచ్చేయండి. ఎక్స్హేల్ చేస్తూ నమస్తే. సో మనం రైట్ లెగ్తో చేసాం కదండి, ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్తో కూడా చేస్తాము. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని అప్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఎక్స్హేల్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్. ఇన్హేల్ చేస్తూ ఫలకాసన. ఎక్స్హేల్ చేస్తూ అష్టాంగాసన. 8 limbs on the mat. Inhale Bhujangasana. Exhale Adhomukha Svanasana. Inhale left leg forward. మీరు ఒకవేళ లెగ్ని మీరు గమనించే ఉండుంటారు. ఇప్పుడు నా లెగ్ ఇక్కడ వరకే వచ్చి ఉంటే మీరు ఇలా హ్యాండ్ని ఇలా పట్టుకొని ఇలా ముందుకు పెట్టుకోండి. ఎక్స్హేల్ టు పాదహస్తాసన. ఇన్హేల్ హస్తుత్థానాసన. ఎక్స్హేల్ అండ్ నమస్తే. సో ఇది ఒక 1 సెట్ అండి. మీరు రైట్ సైడ్తో లెఫ్ట్ సైడ్తో చేశారు. ఇలా మీరు ఇంట్లో ఒక 12 సెట్స్ డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. సో నేను చెప్పినట్టు ఇది ఒక 1 సెట్ ఆఫ్ సూర్య నమస్కారాలండి. సో మనం రైట్ లెగ్తో చేసాము, లెఫ్ట్ లెగ్తో చేసాము. నేను ముందుగా చెప్పినట్టు మన హనుమంతుడు కూడా ఆయన భక్తిని చాటుకున్నారు కదా సూర్యుడికి. అంత మంచి ప్రాక్టీస్ మన సూర్య నమస్కారం అండి. మనం కూడా మన హెల్త్ని ఇలా చాలా ఇంకా మంచిగా చేసుకోవడానికి మనం డైలీ ప్రాక్టీస్ చేసేద్దాము. ఒక 12 సెట్స్ మాత్రం మినిమం డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్లెక్సిబిలిటీ మీరే చూస్తూ ఉంటారు. డైలీ స్టామినా కూడా పెరుగుతుందండి. దీంతో స్ట్రెంగ్తన్ కూడా అవుతుంది మీ బాడీ. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ముందుగా మనము కటి చక్రాసన చేద్దాము. కటి అంటే వేస్ట్ అండి.
మన నడుము భాగం అండి కటి అంటే. సో చక్ర అంటే మనం దీన్ని ట్విస్ట్ చేస్తున్నట్టు అర్థం. సో మనం ఫస్ట్గా తాడాసనలో నిల్చుంటాము. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా ఫార్వర్డ్ చేయండి. ఎక్స్హేల్ చేసి ట్విస్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ ఎడమ చేతిని మన కుడి భుజం మీద, ఇంకా ఈ కుడి చేతిని వెనక వైపు పెడుతూ ఎక్స్హేల్ చేసి ట్విస్ట్ అయి బ్యాక్ చూడండి. మళ్ళీ శ్వాస వదులుతూ మళ్ళీ సెంటర్కి వచ్చేయండి. మళ్ళీ శ్వాస పీలుస్తూ లెఫ్ట్ సైడ్ కూడా చేయండి. ఇక్కడ మీరు లెగ్స్ని ట్విస్ట్ చేయొద్దండి. ఇలా మీరు ఇలా కాళ్ళని కూడా ఇలా తిప్పితే అది వేస్ట్ అండి, అది పనికిరాదు. సో మీ కాళ్ళని కదిలియకుండా ఓన్లీ మీ నడుము వైపునే ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూడండి. ఈ మూమెంట్ని మనం ఒక 5 to 6 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. మీరు చేయండి నాతో పాటు. సో మనము ఇలా ట్విస్ట్ చేస్తూ ఉన్నాము. తర్వాత మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఎక్సేల్ చేసి రిలాక్స్ అయిపోండి. సో దీన్ని కటి చక్రాసన అంటారు. మీరు ఎప్పుడైతే ఇలా ట్విస్ట్ చేస్తారో మీ షోల్డర్స్ దగ్గర, మీ నడుం వైపు స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇలా మీ మొబిలిటీ ఇంక్రీజ్ చేస్తుందండి. మీ ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది మీ షోల్డర్స్ వైపు. చాలా మంచి ఆసన. నేను చెప్పినట్టు ట్విస్టింగ్ ఆసనాస్ మీ ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో మనం ఇవాళ ఇంకొక ఆసన చేసేద్దాము. దాని పేరు ఉష్ట్రాసన, క్యామెల్ పోజ్ అంటారు. సో దానికి మనం ఫస్ట్ నీల్ డౌన్ పొజిషన్కి వచ్చేయాలండి. ఇలా మన మోకాల ఫస్ట్ ఇలా వజ్రాసనంలో కూర్చొని ఇలా మీ మోకాల పైకి వచ్చేసి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ మోకాలు ఇంకా మీ హిప్ ఒక సేమ్ లైన్లో ఉండాలండి. ఇప్పుడు మీరు మొత్తం చేసేదానికన్నా ముందు నేను మీకు ఒక మోడిఫికేషన్ చూపిస్తాను. ఎలా చేయొచ్చు అంటే ఈ 2 పామ్ని ఇలా మీరు వేస్ట్ పైన పెట్టి ఇన్హేల్ చేసి ఇలా ఆర్చ్ బ్యాక్ చేస్తూ ఈ హిప్ని ఇలా పుష్ చేయండి. మోకాల మీద కూర్చోలేని వాళ్ళు మాత్రం, ఒకవేళ సివియర్ ఎక్కువ మోకాల నొప్పులు ఉంటే మీరు ప్లీజ్ చేయకండి. లేదు అంటే ఏదన్నా టవల్ కానీ క్లాత్ కానీ మీరు కింద పెట్టుకొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, పర్లేదు. సో మీరు ఇలా మోకాల మీద నిల్చొని చేయలేకపోయినా మీరు ఇలా నిల్చొని కూడా మీరు ఇలా ఈ చేతులు ఇలా మీ హిప్ దగ్గర పెట్టి ఇలా ఇన్హేల్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ బెనిఫిట్స్ ఇస్తాయండి. సో మనము ఇలా మోకాల పొజిషన్కి వచ్చేద్దాము. వచ్చేసి 2 పామ్స్ని ఇలా మనం పెట్టి ఇలా పుష్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఆర్చ్ బ్యాక్. ఎక్సేల్ చేయండి. మళ్ళీ కమ్ బ్యాక్ సెంటర్. ఇది మీరు ఇన్ ద ఇనిషియల్ డేస్ చేయొచ్చు. కానీ స్టాండర్డ్ ఆసన ఎలా చేయొచ్చు అంటే మీరు ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ని అప్ చేయండి. మీ రైట్ యాంకిల్ని పట్టుకోండి. మళ్ళీ వేరే హ్యాండ్ని లేపి ఇంకొక ఫుట్ని పట్టుకుంటూ ఇన్హేల్ చేస్తూ హిప్ని ఫార్వర్డ్ చేస్తూ, ఇక్కడ ఈ పొజిషన్లో మాట్లాడకండి, నేను వెళ్ళిన తర్వాత మాట్లాడను. సో మీరు ఇన్హేల్ చేసి పుష్ చేసి హోల్డ్ చేయండి. తర్వాత మీరు 2 హ్యాండ్స్ని ఇలా తీసుకొచ్చి శిశు ఆసనంలో రెస్ట్ చేయండి. సో మీరు ఇలా ఈ ఆసనాకి వెళ్ళి ఒక 2 minutes వరకు కూడా హోల్డ్ చేయొచ్చండి. కానీ దాని తర్వాత కంపల్సరీగా నేను చెప్పినట్టు ఈ శిశు ఆసనాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. దీన్ని కౌంటర్ పోజ్ అంటారు. ఎప్పుడైతే మీరు ఎక్కువ బ్యాక్ బెండింగ్ చేశారో ఫార్వర్డ్ బెండింగ్ చేస్తూ దాన్ని మనము
కౌంటర్ పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఆర్చ్ బ్యాక్ చేస్తారో మీ ఐస్ మాత్రం ఓపెన్ పెట్టండి. మీరు ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో అప్పుడు మీకు కళ్ళు తిరగొచ్చు. అందుకని ఐస్ ఓపెన్ చేసి మీరు ఆర్చ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ కౌంటర్ పోజ్ చేసి రిలాక్స్ అవ్వండి. చాలా మంచి ఆసన అండి. మీరు చూసే ఉంటారు, మీరు ఎప్పుడైతే ఇలా హిప్ని ఫార్వర్డ్ చేస్తున్నారో ఇదంతా స్ట్రెచ్ అవుతుంది. మీ అబ్డామినల్ ఆర్గాన్స్ని స్ట్రెచ్ చేస్తున్నారు. మీ లివర్, మీ ప్యాంక్రియాస్, మీ కిడ్నీస్, ఎవ్రీథింగ్ మీరు స్ట్రెచ్ చేస్తూ స్టిమ్యులేట్ చేస్తున్నారు. కాబట్టి చాలా మంచి ఆసన ఫర్ డైజెషన్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా మీరు సాల్వ్ చేసుకోవచ్చండి. అంత మంచి ఆసన డైలీ మీ రొటీన్లో మీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒక 3 times ప్రాక్టీస్ చేసేద్దామండి. ఉష్ట్రాసన. మళ్ళీ నీల్ డౌన్ పొజిషన్కి వచ్చేసి ఇన్హేల్ చేస్తూ ఉష్ట్రాసనకి వెళ్ళిపోదాం. మీరు ఇలా కంప్లీట్గా చేయకపోయినా ఒక హ్యాండ్ పెట్టి కూడా ఇలా పుష్ చేయొచ్చండి. దీన్ని అర్ధ ఉష్ట్రాసన అంటారు. ఇలా డైనమిక్ మూమెంట్ కూడా మీరు చేయొచ్చు. స్లోగా ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోండి. సో మీరు ఎప్పుడైతే ఆసనాస్ చేస్తారో అబ్జర్వ్ చేయండి. యోగా అంటేనే అవేర్నెస్ కాబట్టి ఏ మూమెంట్ చేస్తున్నా, ఏం ఆసన చేస్తున్నా, ఎక్కడ అవుతుంది, ఎక్కడ వర్క్ చేస్తున్నారో మీరే నాకన్నా ఎక్కువ తెలుసుకొని నాకే మీరు చెప్పొచ్చండి. అందరికీ అంత అవేర్నెస్ ఉంటుందండి. మనము అవేర్నెస్ అదృష్టి పెడితేనే. మనము పర్వతాసన చేస్తాము. సీటెడ్ పర్వతాసన అంటారు దాన్ని. సో మనం ఫస్ట్ పద్మాసనకి కూర్చోవాలి. పద్మాసనాలో కూర్చోలేకపోతే పర్లేదు, అర్ధ పద్మాసన అయినా చేయొచ్చు. అంటే ఒక ఫుట్ని ఇలా పెట్టి ఇంకొక లెగ్ని మనం ఇలా ఫోల్డ్ చేయొచ్చు. లేదు మీరు పద్మాసనలో కూర్చోగలుగుతారు అంటే మీరు పద్మాసనాన్ని ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని ఇలా పైకంటూ లెందెన్ చేయండి. కావాలంటే మీరు దీన్ని పాయింట్ అంటారు. యూ కెన్ పాయింట్ లైక్ దిస్. ఇంకా లెందెన్ చేస్తూ మీరు ఇలా హోల్డ్ చేస్తారు. శ్వాస పీల్చుకోండి, శ్వాస వదలండి. స్లోగా డీప్గా మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు రైట్ లెగ్తో చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ ఫుట్ మనము పైకి పెడతాము. పెట్టి మళ్ళీ అర్ధ పద్మాసనాలకు వచ్చేసి మళ్ళీ ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని అప్ చేసి లెందెన్ చేస్తామండి. ఐస్ క్లోజ్ చేస్తూ అబ్జర్వ్ చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. ఈ ఆసన నేను చెప్పాను కదండి, పర్వతాసన. మీరు ఎప్పుడైతే ఇలా లెందెన్ చేసి స్ట్రెచ్ చేస్తున్నారో, మీరు ఏ ఆసన అయినా సరే, మీరు ఎప్పుడైతే హ్యాండ్స్ని అప్ చేసి స్పైన్ని ఇలా లెందెన్ చేస్తారో, మనకి ఒక డిసీజ్ ఉందండి, స్లిప్ డిస్క్ అంటారు. డిస్క్ ఉంటాయి మన స్పైన్లో. ఆ డిస్క్ ఇలా స్లిప్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే ఇలా లెందెన్ చేసి ఇలా స్ట్రెచ్ చేస్తారో ఆ డిస్క్ కూడా లైన్ అయిపోతాయి అన్నమాట. స్లిప్ అయిన డిస్క్ కూడా మన లైన్కి వచ్చేసి జాయిన్ అయిపోతాయి. అందుకే మీరు ఎప్పుడైతే హ్యాండ్స్ అప్ చేస్తున్నారంటే ఓన్లీ హ్యాండ్స్ అప్ చేయట్లేదు, మీరు లెందెన్ చేయండి స్పైన్ని. ఇలా పైకి వైపు ఇలా ఎవరో మనని పట్టి ఇలా గుంజుతారు కదండి, అలా ఫీల్ అవుతూ మీరు లెందెన్ చేయండి. ఈ ఆసనాన్ని మనము రిపీట్ చేద్దాము. నాతో పాటు కలిసి మీరు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. మళ్ళీ వేరే లెగ్తో చేసేద్దాము.
మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ 2 చేతుల్ని ఇలా పైకనండి. ఎక్స్హేల్ చేస్తూ 2 చేతుల్ని కిందికి. స్లోగా ఈ మూమెంట్ని మీరు 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఇంకొక మాట మీకు చెప్పాలనుకుంటున్నానండి. దీనికి ఇంకొక ఆసనాకి వెళ్ళే ముందు ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఆసనాస్ చేసే ముందు నేను చేయగలుగుతా అనే చేయండి. లేదు కాదు అని అంటే అది రాదండి. నేను చేస్తాను అని అనుకుంటేనే మీరు చేయగలుగుతారు. సో మీరు ఎప్పుడైతే ఆ వర్డ్ నేను చేస్తాను అని అంటే మీరు మెంటల్లీ కూడా ఫిక్స్ అవుతున్నారు కాబట్టి మీరు చేయలేకపోయినా మీరు చేసేస్తారండి. అంత పవర్ ఉందండి మన హ్యూమన్ బాడీకి. సో మనము మన బాడీని రెస్పెక్ట్ చేస్తూ, చేయలేకపోయినా మనం నిరుత్సాహపడకుండా మనమందరం కలిసి ఈ జర్నీని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు ఇంకా నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఆసన ధనురాసన మనం ప్రాక్టీస్ చేసేద్దాము. ధనురాసన అంటే విల్లు అంటారు తెలుగులో. సో మనము ఈ ఆసన చేసే ముందు మనము లయింగ్ డౌన్ మ్యాట్ మీద పడుకోవాలండి. మన స్టమక్ మీద మనం పడుకుంటాము. సో దానికి మనం ఇలా ఈ పొజిషన్కి చేస్తాము. వచ్చేసిన తర్వాత సో మీరు ఇప్పుడు రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేయండి, లెఫ్ట్ లెగ్ని కూడా ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ రైట్ యాంకిల్ని ఇంకా లెఫ్ట్ యాంకిల్ని ఇలా 2 చేతులతో ఇలా పట్టుకోండి. ఇన్హేల్ చేస్తూ చెస్ట్ని, బాడీని అన్నిటినీ ఒకటేసారి అప్ చేస్తామండి. ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అయిపోండి. సో ఈ ఆసన అబ్డామినల్ సర్జరీస్ అయినా, హెరినియా అయినా, రీసెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా అస్సలు ప్రాక్టీస్ చేయొద్దండి. ఈ ఆసన వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయండి. వేరే అందరికీ ఈ ఆసన చాలా మంచిదండి. అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు ఈ ఆసనాన్ని. సో మనం ఈ ఆసన ఒక 5 టైమ్స్ ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ డైనమిక్ మూమెంట్స్ చేద్దాము. నాతో పాటు కలిసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో మనం ఇప్పుడు 5 టైమ్స్ చేసాం కాబట్టి అలా మీరు బ్రీత్ ఇన్ చేస్తూ ఆర్చ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ మీరు ఇలా 5 టైమ్స్ చేస్తూ ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవచ్చు. ఇంకా కుదిరితే ఇంకెక్కువ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు అండి. మీ కంఫర్ట్, మీ బాడీ ఎంత సపోర్ట్ చేస్తే అంతవరకు చేస్తూ మీరు ఎక్కువ పుష్ చేయకండి. దానికని ఎక్కువ చేసేయడం కానీ అలాంటివి చేయకండి. మీ బాడీని మీరే అబ్జర్వ్ చేస్తూ లిసన్ చేయాలండి. సో ఇవాళ మనం తెలుసుకున్నామండి, చేసాం కూడా కలిసి మన గొప్ప సూర్య నమస్కారాలు. సో ఇంకా మనం ఆసనాస్ కూడా ప్రాక్టీస్ చేసాము. నేను చెప్పినా చెప్పకపోయినా ఎప్పుడు ఆసనాస్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ మీరు కంపల్సరీగా రిలాక్సేషన్ చేయాలండి. ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు పక్కా డైలీ రిలాక్సేషన్ కంపల్సరీ. ఇవాళ ఒక చిన్న సలహా అండి మీ అందరికీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది నిద్ర ఎంత ముఖ్యమో మన లైఫ్లో, మన లైఫ్ స్టైల్కి, మన అన్నిటికీ. కానీ ఇప్పుడు మీరు చూసుకొని ఉంటే మన లైఫ్ సైకిల్లో ఎక్కువ నిద్రపోతాము, లేకపోతే తక్కువ నిద్రపోతాం అన్నమాట. ఎక్కువ వర్క్ చేస్తూ నైట్ షిఫ్ట్స్ అని మనం నిద్రపోము, లేదా మైండ్ ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్లో ఉండి ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. కొంతమంది అయితే 10-12 అవర్స్ ఇంకా డే టైం మొత్తం పడుకుంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఏదైనా అతి మంచిది కాదండి. అతి ఏదైనా కావచ్చు, ఎక్కువైనా
కష్టమే, తక్కువైనా కష్టమే. దాన్ని మోడరేట్ వేలో పెట్టాలి. అట్లీస్ట్ ఒక 6 hours ఆఫ్ స్లీప్ అయితే కంపల్సరీ అండి అందరికీ. ఎందుకు అవసరం అంటే మన బాడీ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో మన బాడీ రిపేరింగ్ స్టార్ట్ చేస్తుందన్నమాట. దానికి ఏం రిలాక్స్ చేస్తూ మనం పడుకుంటాం కాబట్టి అది రిపేర్ చేస్తూ నెక్స్ట్ డేకి ఎనర్జైజ్ అవుతుంది మన బాడీ. అది మీరు డైలీ ఫాలో అవుతారని అనుకుంటూ రేపు మళ్ళీ